జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మయ. జూన్ నెల 12 రాసుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, అసలు మాస ఫలితాలు ఏ విధంగా గణన చేయాలి అంటే, ఒక మాసం అనేది తమకు అనుకూలమో ప్రతికూలమో అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం. గురుడు, సూర్యుడు 3, 6, 10, 11 రాశిలో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి, దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి, దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలైతాయో గమనించి వారికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార, ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశుల్లో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు, ఒత్తిడులు, శారీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి. 3, 6, 11 రాశిలో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి, దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం ఉంటుంది. అంటే వ్యాపార నష్టాలు ఎక్కువగా జాతకుడు చూస్తాడు. పెట్టుబడులు అనేవి ఫలించవు. స్ఫురణ శక్తి లోపిస్తుందంటే జ్ఞాపశక్తి అనేది లోపిస్తుంది. శారీరక చైతన్యం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. కొంత బలహీన మనస్తత్వం, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అన్నవి పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు. తాను చూస్తున్న భావాలను కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానాల్లో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసిక వ్యవహారాలు, ఆకర్షణ లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. అవగాహన లోపాలుంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రం లోపమైంది. 6వ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి. మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు కలిగి ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల శుభ ఫలితం అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. జూన్ నెల మేషరాశి ఫలితాలు. రవి ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, మేషరాశి వారికి రవి మే 15, 2024 నుంచి జూన్ 14, 2024 వరకు వృషభ రాశిలో ఉన్నాడు. తర్వాత జూన్ 15 నుంచి జూలై 16 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. కాబట్టి జూన్ 14వ తారీఖు వరకు 2వ రాశి ఫలితాలు ఇస్తాడు. ఇప్పుడు 2వ స్థానంలో రవి అంత మంచి ఫలితాలను ఇవ్వడు. దీనివల్ల ధన నష్టం, మూర్ఖపు పట్టుదలకు వెళ్ళడం, మిత్రులతో శత్రుత్వము, ఆతురత అంటే ఎక్సైట్మెంట్, భయము, సుఖరాహిత్యము, వృధా ప్రయాణాలు, మోసపోవడం జరుగుతాయి. ఇక 3వ స్థానం రవికి చాలా శుభస్థానము. ఆ స్థానంలోకి వచ్చినప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. ఆరోగ్యం బాగుంటుంది, ఇష్టకార్య సిద్ధి కలుగుతుంది, బంధువులతో ఇష్టాగోష్ఠి, వృత్తిపరమైన అభివృద్ధి జరుగుతుంది, శత్రువులపై ఆధిపత్యం వహిస్తారు, మిత్రుల వృద్ధి జరుగుతుంది, కీర్తి, సుఖప్రాప్తి కలుగుతుంది, సంసార సౌఖ్యము, ధైర్యం ఉంటాయి. అయితే ఈ స్థానమైన 3లో
రవి ఉన్నప్పుడు వేదస్థానమైన 9లో ఏ గ్రహం కూడా ఉండకూడదు. అలా ఉన్నట్టయితే శుభ ఫలితాల్లో కొంచెం మార్పు అనేది లభిస్తుంది. ఈ నెల 22వ తారీఖు మరియు 23వ తారీఖు 9వ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల, చంద్రుడు సంచరించడం వల్ల కలిగే వేద ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. స్త్రీ సౌఖ్యము, సంతానము, నూతన వస్త్రప్రాప్తి, భోజన సౌఖ్యము, ధనలాభము కలుగుతాయి. అందువల్ల మేషరాశి వారికి టోటల్గా చూసినట్లయితే శుభ ఫలితాలు ఎక్కువగా కలుగుతాయి. తర్వాత కుజుడు ఇచ్చే ఫలితాలు. జూన్ 2వ తారీఖు నుంచి జూలై 12వ తారీఖు వరకు మేషరాశిలో అంటే జన్మరాశిలో ఉన్నాడు. ఇది అశుభ స్థానం. దీని వలన అనారోగ్యం, విరోధాలు, గాయాలు, జ్వరం రావడం, భార్యా విరోధం, పీడ, కార్యవిఘ్నం, ధన వ్యయము, అధికారులతో విభేదాలు, అలసిపోవడం, రక్త సంబంధమైన వ్యాధులు అనేవి జరుగుతాయి. రవికుజులు మొదటి దిక్కానంలో ఉంటే అంటే 0 నుంచి 10 డిగ్రీల లోపు ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా కొంత జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత బుధుడి ఫలితాలు. మేషరాశి వారికి బుధుడు జూన్ 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు వృషభ రాశిలో అంటే 2వ స్థానంలోను, జూన్ 15 నుంచి 29 వరకు మిథున రాశిలో అంటే 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 14వ తారీఖు వరకు 2వ స్థానంలో సంచరించినప్పుడు శుభ ఫలితాలు ఇస్తాడు. ఇవి ఈ విధంగా ఉన్నాయి. సుఖం, ఆరోగ్యం, సజ్జన సహకారం అంటే మంచి వాళ్ళతో సహకారం చేయడం, ధనలాభము, కార్య అనుకూలత, విలువైన రత్న ప్రాప్తి. అయితే 2వ స్థానంలో బుధుడు సంచరిస్తున్నప్పుడు దానికి వేదస్థానమైన 5లో ఇతర గ్రహాలు ఉండరాదు. అలా ఉన్నట్లయితే ఫలితాలలో కొంచెం మార్పు జరుగుతుంది. అంటే ఈ వేదస్థానాలలో శుభగ్రహాలు సంచరించినప్పుడు శుభ ఫలితాలు, పాపగ్రహాలు సంచరించిన పాప ఫలితాలు ఆ వ్యక్తికి లభిస్తాయి. కానీ కేతు ఆ యొక్క వేదస్థానంలో సంచరించినప్పుడు మిశ్రమ ఫలితాలు అనేవి లభిస్తాయి. ఇవి ఆ జాతకులు గమనించగలరని నా యొక్క ప్రార్థన. గురుడి ఫలితాలు. మేషరాశి వారికి గురుడు 2వ స్థానంలో ఉన్నాడు. ఇది శుభస్థానం. ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనలాభము, సంసార సుఖము, పేరు ప్రతిష్టలు, కార్యదక్షత, సౌభాగ్యము, అభివృద్ధి, సర్వసుఖాలు, శత్రుక్షయము, అధికార వృద్ధి, ధర్మకార్యాలు చేస్తారు. 12వ స్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు వేద అనేది కలుగుతుంది. 12లో రాహు వేద వలన మతద్వేషము కలగడం, అశాంతి, స్త్రీలలో కలహము, మూర్ఛ వ్యాధి, పిచాచ పీడలు కలిగే అవకాశం ఉంది. అలాగే చంద్రుడు నెల చివరన అంటే 28, 29, 30 తేదీలలో చంద్రుడి వేద వలన సంతోషము, నూతన వస్త్రాలు ధరించడం, మంచి భోజన సౌఖ్యము, ధనలాభము కలుగుతుంది. మొత్తానికి గురుగ్రహ ఫలితాలు శుభ ఫలితాలను ఇస్తాయి. దాని తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. శుక్రుడు జూన్ 12 వరకు 2వ స్థానంలోను, ఆ తర్వాత జూలై 6 వరకు 3వ స్థానంలో స్థితి చెంది ఉన్నాడు. అయితే జూన్ 12 వరకు 2వ స్థానంలో సంచరించడం వల్ల శుక్రుడు ఇచ్చే శుభ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆరోగ్యం, కీర్తి, స్త్రీ సౌఖ్యము, నూతన వస్త్ర ప్రాప్తి, ధనసిద్ధి, మంచి మాట, కుటుంబ సౌఖ్యము. శుక్రుడికి వేదస్థానంలో అంటే 7లో గ్రహాలు ఉంటే ఈ ఫలితాలు ఉండవు. జూన్ 17 నుంచి 19 వరకు సప్తమంలో చంద్రుడు సంచరించడం వల్ల భోజన సౌఖ్యం, ధనలాభం లాంటి శుభ ఫలితాలే కలుగుతాయి. తర్వాత శని యొక్క ఫలితాలు. శని ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశిలో స్థితి చెంది ఉన్నాడు. అది మేషరాశి వారికి 11వ స్థానం అయింది. నవగ్రహాలన్నీ కూడా 11వ స్థానంలో ఉన్నట్లయితే శుభ ఫలితాలనే కలిగేస్తారు. ఈ 11వ స్థాన యొక్క శుభ ఫలితాలు: పుత్రప్రాప్తి, కలత్ర సౌఖ్యము, ధనలాభము, ఇష్టకార్యాద్య సిద్ధి, కుటుంబ సౌఖ్యము, అనేక విధాలైన శుభాలు కలుగుతాయి. శనికి వేదస్థానమైన 5లో గ్రహాలు అనేవి ఉండకూడదు. అయితే 12, 13, 14 తారీఖులలో చంద్రుడు ఈ వేదస్థానంలో సంచరించడం వల్ల శుభ ఫలితాలే ఇస్తున్నాడు. అయితే శని తన విశేష దృష్టిల చేత లగ్నాన్ని అంటే మేషాన్ని, సింహాన్ని అంటే పంచమాన్ని, వృశ్చికాన్ని అంటే అష్టమాన్ని చూడడం వల్ల ఆ యొక్క స్థాన ఫలితాలు కూడా జాతకుడికి అనుభవయోగ్యం అవుతాయి. అవి తేజోహీనత, భీతి, వ్యాధి, దుఃఖం, బంధు నష్టము, బంధు వైరము, శ్రమకరమైన ప్రయాణాలు, అవరోధాలు, అపార కర్మలు, సంతాన నష్టము, మనస్తాపము, మనం అనుకున్న పనులు ఇవన్నీ చెడిపోవడము, దాయాదులతో
గొడవలు, రోగ బాధ, ధన వ్యయము, ఎక్సైట్మెంట్, మిత్ర విరోధం అనేవి కలుగుతాయి. తర్వాత రాహు ఇచ్చే ఫలితాలు. రాహు 12వ స్థానంలో ఉన్నాడు. 12వ స్థాన ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధననాశనము, నేత్ర బాధలు, శత్రుభీతి, రావాల్సిన లాభాలకు ఆటంకాలు కలగడం, అనవసరమైన ప్రయాణాలు చేయడం లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కేతు ఫలితాలు. కేతువు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది శుభస్థానం. అంటే పాపగ్రహాలైన రవి, కుజ, శని, రాహుకేతువులు 3, 6, 11 స్థానాల్లో సంచరించినప్పుడు శుభ ఫలితాలే ఇస్తాడు, వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సాహస కార్యక్రమాలు చేస్తారు, తెలివిగా వ్యవహరిస్తారు, ఎల్లప్పుడూ కూడా సుఖంగా ఉంటారు. మొత్తం మీద ఈ నెలలో మేషరాశి వారికి అధిక శాతం శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి. జై శ్రీమన్నారాయణ. ఇవి కేవలం చంద్రుడి నుంచి చూసిన ఫలితాలు మాత్రమే, అంటే గోచార ఫలితాలు మాత్రమే. సంపూర్ణమైన ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే వారి యొక్క జాతక చక్రాన్ని కూడా పరిశీలించుకొని ఈ గోచార గ్రహాలు జన్మలగ్నం నుంచి ఎక్కడెక్కడ స్థితి చెంది ఉన్నాయి, వర్గ చక్రాల్లో వాటి బలం ఎంత, అష్టక వర్గుల్లో వాటి యొక్క బలం ఎంత, ఏ గ్రహము ఏ గ్రహాన్ని వీక్షిస్తుంది, ఆ గ్రహాలు ఏ నక్షత్రంలో స్థితి చెంది ఉన్నాయి, ఆ నక్షత్ర అధిపతులు ఏమిటి, వారి యొక్క లగ్నాలు ఏమిటి, ఆ లగ్నానికి యోగకారకులు ఎవరు అనేది పూర్తిగా విశ్లేషించుకుంటే కానీ పూర్తి ఫలితాలు అనేవి రావు. కాబట్టి మీ జాతకాలను సంపూర్ణంగా విశ్లేషించుకోండి. అంటే జాతక చక్రాన్ని గోచారాన్ని కూడా పక్క పెట్టుకొని చూసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణమైన ఫలితాలు ఆ వ్యక్తికి లభిస్తాయి. జై శ్రీమన్నారాయణ.